హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో మార్గశిర మాసం 2వ లక్ష్మీవార పూజ విధానాన్ని షేర్ చేస్తున్నానండి. మీరు ఈ పూజని ఈ మార్గశిర లక్ష్మీవారాల్లో ఏ వారమైనా చేసుకోవచ్చు. అలాగే ఐశ్వర్య దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలి, ఐశ్వర్య దీపం వెలిగించినప్పుడు ఇంట్లో ఎటువంటి నియమాలు పాటించాలి, ముఖ్యంగా ధనానికి సంబంధించి ఎటువంటి లోటుపాట్లున్నా, మనకి అప్పుల బాధ తీరిపోవాలన్నా, మనకి రావాల్సిన డబ్బు రాకుండా పెండింగ్ ఉన్నా, ఎటువంటి సమస్యలైనా సరే ధనలక్ష్మి మన ఇంట్లో స్థిర నివాసం ఉండటం కోసం, ఆ ధనానికి సంబంధించి ఎటువంటి బాధలైనా ఆర్థిక బాధలు తొలగిపోవడానికి అమ్మవారికి ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. మరి ఐశ్వర్య దీపాన్ని వెలిగించినప్పుడు కొన్ని నియమాలు పాటిస్తూ ఈ మార్గశిర మాసం ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారి చేతే చెప్పబడ్డ వ్రతం కాబట్టి అటువంటి వ్రతం రోజు అమ్మవారికి ఐశ్వర్య దీపాన్ని కనుక వెలిగిస్తే ఎటువంటి ధన సమస్యలు ఉన్నా కూడా తీరిపోయి అప్పుల బాధలు, ఈ రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయండి. మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. మరి ఈ ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి, ఈ 2వ లక్ష్మీవారం పూజా విధానం చూసేద్దాము. ఒకవేళ మీరు మొత్తంగా మనకి మార్గశిర మాసం 5 లక్ష్మీవారాలు వచ్చాయి. ఒకవేళ ఒక వారం మీకు కుదరకపోతే గనక ఈ పూజని మిగతా వారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, అమ్మవారి చిత్రపటాన్ని అయితే పెట్టుకున్నాను. అటు ఇటు కూడా వినాయకునివి హ్యాంగింగ్ ఉంటే పెట్టుకున్నానండి. గజలక్ష్మి అంటాం కదా మనం అమ్మవారిని, ఆ విధంగా ఉండేలా పెట్టుకున్నాను. అలాగే అమ్మవారికి కమల పూలను కూడా ఆ విధంగా డెకరేటివ్గా పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఈ పీఠాన్ని ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారండి. ఇది వచ్చేసి నేను తీసుకున్న పూజా ఐటమ్స్ అని షేర్ చేస్తాను. ఇది వచ్చేసి శర్వాలయ పూజా స్టోర్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి 290 పడిందనమాట. అలాగే ఇక్కడ నేను చిన్న అమ్మవారిని కూడా పెట్టుకుంటున్నాను. ఇలా ఒక విధంగా ప్లేట్ కానీ లేదా తమలపాకులు కానీ అమ్మవారికి ఆసనంగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కలశం అయితే పెట్టట్లేదండి. ఈ మార్గశిర గురువారాల్లో కొంతమంది మాత్రమే కలశం పెట్టి పూజ అనేది చేసుకుంటారు, ఆనవాయితీ ఉన్నవారు. ఇక్కడ ఈ పూజకి ప్రత్యేకంగా కలశం అయితే అక్కర్లేదు. అయితే ఇక్కడ నేను రాగి గ్లాసులో బియ్యం పోసి అమ్మవారి అలంకరణకి మాత్రమే వాడుతున్నాను అనమాట. అంటే అమ్మవారు కొంచెం హైట్గా ఉండటం కోసం బేస్ కింద నేను గ్లాసులో బియ్యం పోసి అమ్మవారిని ఏర్పరచుకోవడం కోసం ఈ విధంగా అలంకరించుకుంటున్నాను. మీ దగ్గర చిత్రపటం ఉంటే చిత్రపటం పెట్టుకోవచ్చు, లేదా విగ్రహాలు పెట్టుకోవచ్చు, లేదా మనకి వరలక్ష్మి వ్రతానికి ఇటువంటి ఫేసులతో అమ్మవారిని పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా ఉన్నా సరే ఇటువంటి ఫేసులతో సహా అమ్మవారిని అలంకరించి పెట్టుకోవచ్చండి. అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం. మనం పూజ చేస్తున్నంతసేపు కూడా చుట్టుపక్కల పూలతో కానీ లేదా మన దగ్గర ఉన్న వస్తువులతో అమ్మవారికి ఎక్కువ అలంకరణ చేయాలి. అలాగే మనం పూజ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నామో మనం కూడా చక్కగా అందంగా అలంకరించుకొని ఈ పూజ అనేది చేసుకోవాలి. మార్గశిర లక్ష్మీ వారాలు ప్రత్యేకంగా దానికోసమే చెప్పబడుతుందండి. ఇల్లంతా కూడా చక్కగా గుమ్మం ముందు ముగ్గులు పెట్టుకోవడం, ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచడం, ఇంటి ముందు ముగ్గు పెట్టడం, దేవుడి దగ్గర అంతా నీట్గా ఉంచుకోవడం, ఇవి తప్పనిసరిగా చేయాలి. ఈ విధంగా నేను అమ్మవారిని అయితే చిన్న అమ్మవారిని పెట్టుకున్నానండి. అలాగే నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహాన్ని కూడా పెట్టుకుంటున్నాను. ఒకవేళ ఇటువంటి విగ్రహాలు ఉంటే కనుక మీరు అభిషేకం చేయడానికి అయితే ప్రయత్నించండి. ఈ తమలపాకు వేసి నేను అమ్మవారి విగ్రహాన్ని అయితే పెడుతున్నాను. ఈ మార్గశిర లక్ష్మీ వారాలు మొత్తంగా 5 వచ్చాయండి మనకి. ఇప్పుడు వచ్చేసి ఐశ్వర్య దీపారాధన కోసం ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాము. ఇటువంటి కొంచెం పెద్ద ప్రమిద అయితే తీసుకోండి, లేదా ఒక ప్లేట్ అయినా తీసుకోవచ్చు, లేదా మట్టి మూకుడులాగా చిన్న సైజు చిన్న ప్రమిదలాగా వస్తూ ఉంటాయి, అటువంటిదైనా తీసుకొని చక్కగా దాన్ని వాష్ చేసుకున్న తర్వాత గంధం బొట్లు పెట్టండి. దాని నిండా కూడా ఉప్పు పోయండి. అయితే ఇవి కొత్తవే అవనవసరం లేదు. మనం ఆల్రెడీ వాడుకున్నవైనా లేకపోతే ఆల్రెడీ ఐశ్వర్య దీపాన్ని పెడుతూ ఉన్న అటువంటి ప్రమిదలైనా యూస్ చేసుకోవచ్చు. చేసుకొని దాని మీద మరొక ప్రమిద కూడా తీసుకొని దానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించి పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తుంది పంచగవ్య ఐశ్వర్య దీపారాధన. ఒకవేళ మీ దగ్గర ఈ పంచగవ్యంతో ఇప్పుడు నేను పెడుతున్నాను, మీ దగ్గర ఈ పంచగవ్యం లేదనుకోండి, ఈ మట్టి ప్రమిద పైన మరొక మట్టి ప్రమిదను కూడా పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించి పెట్టుకోండి. ఇక్కడ నేను పంచగవ్యాన్ని వాడుతున్నాను కనుక ఈ దీపం మీద డైరెక్ట్గా పంచగవ్యాన్ని అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర పంచగవ్యం లేకపోతే మరొక మట్టి ప్రమిదను దీని మీద పెట్టి మామూలుగా నూనె పోసి 2 ఒత్తులు వేయండి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా అలా వేయండి. ఇక్కడ నేను పంచగవ్యాన్ని వాడుతున్నానండి. మనము పంచగవ్యం అనేది చాలా మంచిది. ఇవి పూజా స్టోర్స్లో దొరికేస్తున్నాయి కనుక ఇటువంటి ఐశ్వర్య దీపారాధన పెట్టడం కోసం పంచగవ్యాన్ని దొరికితే కనుక తెచ్చుకోండి. అలాగే మార్గశిర లక్ష్మీ వారాల్లో మనం తప్పనిసరిగా పూజించవలసింది అమ్మవారి పాదాలు. అవి మనం ఇటువంటి చిన్న చిన్నవైనా దొరుకుతూ ఉంటాయి. లేదంటే కనుక బియ్యపిండితో అయినా తప్పనిసరిగా పాదాలు మాత్రం వేసుకొని పూజ చేసుకోవాల్సిందే. మార్గశిర మాసంలో ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారి పాదాలను పూజించడం అనేది విశేషం అనమాట. ఇక్కడ అలాగే నేను గాజులు సెట్ అనేది తీసుకున్నానండి. తీసుకొని పసుపు కుంకాన్ని ఈ విధంగా పెట్టడం కోసం అలంకరించుకుంటున్నాను. అలంకరణ అనేది మనం పూజ చేసుకునే చోట మనకు ఒక పాజిటివ్ వైబ్ రావడానికి, మనసుకి ప్రశాంతంగా అనిపించడం కోసం మాత్రమే ఈ అలంకరణ. ఇక్కడ 2 వైపులా కూడా గాజులతో పెట్టి పసుపు కుంకాన్ని అమ్మవారికి ఈ విధంగా సమర్పిస్తున్నాను. ఇటు పసుపు కుంకం, ఇటు గాజులు 3 సమర్పించినట్టు అవుతుందని చెప్పి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి నేను.
ఇది వచ్చేసి ప్రత్యేకంగా పీఠం పెట్టైనా చేసుకోవచ్చు, లేదా నిత్య పూజా మందిరంలో కూడా అమ్మవారి పూజను చేసుకోవచ్చు. మొదటిగా దీపారాధన చేసిన తర్వాత గణపతిని నమస్కారం చేసుకోవాలి. చేసుకొని అమ్మవారి పూజ మొదలు పెట్టబోయే ముందు ఈ పంచగవ్య ఐశ్వర్య దీపారాధన మొదలు పెట్టండి. ముందుగా గణపతి కూడా నమస్కారం చేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఒక మార్గశిర లక్ష్మీవారం అయితే అయిపోయింది. ఇంకా 4 లక్ష్మీవారాలు ఉన్నాయి. అవి వచ్చేసి డిసెంబర్ 21న, డిసెంబర్ 28న, అలాగే జనవరి 4, జనవరి 11 ఇలాగా ఇంకా 4 లక్ష్మీవారాలు ఉన్నాయి. ఈ ఐశ్వర్య దీపారాధన అనేది ఈ 4 వారాల్లో మీరు ఏ రోజైనా వెలిగించుకోవచ్చు, ఏ వారమైనా వెలిగించుకోవచ్చు. రెండో వారం కుదిరితే గనక ఇలా చేసుకోండి. ఒకవేళ ఆ వారం కుదరకపోతే మిగతా వచ్చే 3 వారాల్లో అయినా ఒక్క రోజైనా సరే అమ్మవారికి ఈ విధంగా పంచగవ్య ఐశ్వర్య దీపాన్ని కానీ, లేదా పంచగవ్యం లేకపోతే మామూలు ఐశ్వర్య దీపారాధన కానీ తప్పనిసరిగా వెలిగించుకోండి. ఇక్కడ నేను దీంట్లో నువ్వుల నూనె అనేది పోసాను. ఉన్నవాళ్ళైతే కనుక, అంటే మీ దగ్గర ఆవు నెయ్యి ఉన్నవాళ్ళైతే కనుక ఆవు నెయ్యి దీపారాధన అనేది చేయండి, చాలా శ్రేష్టం. దీపానికి కూడా గంధం బొట్లు అలంకరించి 2 అక్షింతలు, పూలు కూడా ఆ దీపం దగ్గర నమస్కారం చేసుకొని, ఆ దీపం వెలిగించేటప్పుడు కూడా మీకు ధనానికి సంబంధించి ఏ సమస్యలు అయితే ఉన్నాయో, అంటే ధన సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి. మనకి ఎంత వచ్చినా కూడా ఇంకా రావాలని కోరుకుంటూనే ఉంటాము. కానీ ధర్మబద్ధంగా మనం కష్టపడేదానికి ప్రతి రూపాయి మనకి నిలవాలి. ఎటువంటి అనవసరపు ఖర్చులు అవ్వకూడదు. అనవసరంగా డబ్బులు అనారోగ్యాల పాలవ్వకూడదు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎవరైనా మనం ధనం ఇచ్చుంటే కనుక, అంటే డబ్బు ఇచ్చుంటే కొంతమంది తిరిగి ఇవ్వరు, అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటి సమస్య తీరిపోవాలి, ఇన్ని వారాలు చేసుకుంటామని కానీ, ఆ విధంగా ఆ డబ్బులు మనకు తిరిగి రావాల్సినవి వస్తే కనుక ఇన్ని వారాలు ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తామని కానీ, ఇలా నమస్కారం చేసుకొని మీ సమస్య చెప్పుకొని అమ్మవారికి ఈ పూజ అనేది చేసుకోండి. ఎందుకు ఐశ్వర్య దీపం ధనానికి సంబంధించింది అంటే, మనం అక్కడ రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు వేస్తాం కదండి, ఆ ఉప్పు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఉంటుంది. అందుకనే సహజంగా మన ఇళ్లలో కూడా వంట చేసుకునేటప్పుడు ఉప్పుని ఎప్పుడు మూత తీసి ఉంచకూడదు అంటారు. అంటే చుట్టుపక్కల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఉప్పు లాక్కుంటుందిట. అందుకనే మనం మూత తీసి ఉంచితే కనుక మళ్ళీ అది మన వంటల్లో, అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ లాగిన శక్తి ఉప్పుకుంటుంది కాబట్టి మళ్ళీ అది వంటల్లో వాడటం, అవే మళ్ళీ మనం తినటం జరుగుతుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఉప్పు మీద మూత లేకుండా ఇంట్లో అస్సలు ఉండకూడదు. ఈ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఏదైతే ఉంటుందో మనకి అదంతా ఆ ఉప్పుని లాక్కోవటం వల్ల మనకి మంచి జరుగుతుందని, ఎటువంటి ధన సమస్యలు ఉండవని, లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మనకి లక్ష్మీదేవి కలిసి రావడము అని అంటే ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండటం, పిల్లలు బాగా చదువుకోవటం, అలాగే మనకి ఎక్కడ కూడా అప్పు అనేది అవ్వకుండా మన డబ్బులు మన దగ్గర మంచిగా ఉండటం కానీ, అవసరమైన ఖర్చులకు మాత్రమే వాడుకుంటూ డబ్బును నిల్వ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి. అందులో మార్గశిర లక్ష్మీ వారాలు చేయకూడని పనుల్లో ముఖ్యమైనది ధనం బయటకు ఇవ్వటం. అంటే ఈ లక్ష్మీ వారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పుగా బయటకు ఇవ్వకూడదు. అంటే ఎవరికైనా ప్రాణాపాయ స్థితిలో ఉండి అవసరమయ్యి మనం అడిగితే కనుక అటువంటిప్పుడు ఇవ్వవచ్చు, మానవత్వానికన్నా మించింది కాదు కాబట్టి. కానీ విడిగా ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ ఈ మార్గశిర లక్ష్మీ వారాలు చెయ్యరు. మరి ఈరోజు అమ్మవారిని పూజా విధానంలో ఈ విధంగా ఐశ్వర్య దీపాన్ని వెలిగించినప్పుడు మనం డబ్బు కోసం, స్థిర నివాసం లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండటం కోసం, ధన సమస్యలు తొలగడం కోసమే అమ్మవారికి ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తున్నాం కనుక అదే కాయిన్స్తో అమ్మవారికి కనుక ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది. మరి ఈ పూజలో పడిన కాయిన్స్ కూడా ఏం చేయాలని చెప్తానండి. మనము అమ్మవారి దగ్గర పెట్టిన చోట, ఆ ప్రదేశంలో కానీ కాయిన్స్తో కానీ మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ కానీ, 2 రూపీస్ కాయిన్స్ కానీ, 5 రూపీస్ కాయిన్స్ కానీ ఏవైనా పర్లేదు, కాయిన్స్ తీసుకొని అమ్మవారి అష్టోత్తరం చదువుతూ కూడా పూజ చేసుకోవడం. ముఖ్యంగా ఈరోజు కనకదార స్తోత్రాన్ని పఠిస్తే కనుక చాలా మంచిది. ఒకవేళ మీకు అది చదవటం రాదనుకోండి, వింటూ అయినా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి, అది చాలా మంచిది. కాయిన్స్తో మనం ఉప్పు దీపాన్ని వెలిగించిన రోజు అమ్మవారికి పూజ చేసుకోవడం అనేది. ఉప్పు దీపాన్ని ఈ విధంగా వెలిగించిన తర్వాత ఆ దీపానికి కూడా నమస్కారం చేసుకొని మన సమస్య చెప్పుకొని అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పాదాలు ఎక్కడైతే పెట్టామో, లేదా అమ్మవారి పాదాలను ఎక్కడైతే బియ్యపిండితో వేసుకున్నామో ఆ పాదాలకు కూడా కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఎర్రటి అక్షింతలతో కూడా అమ్మవారికి పూజనే చేసుకోవాలి. ఈ రోజున అమ్మవారి అష్టోత్తరం చేసుకోవటం, కనకదార స్తోత్రం చదవటం, మహాలక్ష్మాష్టకం చదువుకోవటం, అష్టలక్ష్మి స్తోత్రాలు కానీ ఇవి ఏవైనా సరే అమ్మవారిని పఠిస్తూ కూడా అక్షింతలు కానీ కుంకుమ కానీ అమ్మవారికి సమర్పిస్తూ పూజనే చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ధూపం అనేది ఎక్కువ అమ్మవారికి ఇష్టమండి. మనం ఏ పూజన చేస్తున్నప్పుడు ధూపం వేస్తే కనుక ఇల్లంతా కూడా మంచి పరిమళభరితంగా ఒక ఆలయానిలో మనం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. అదేవిధంగా అమ్మవారికి ధూపం ఇష్టం కనుక ఎక్కువగా ధూపాన్ని అయితే అమ్మవారికి సమర్పించాలి.
సాంబ్రాణి ధూపం కానీ లేదా మనము ఈ విధంగా ధూప్ స్టిక్స్ పెట్టుకున్నామనుకోండి, దాంట్లో కూడా కొంచెం సాంబ్రాణి పౌడర్ వేస్తూ ఉంటే ఆ ధూపం అనేది ఎక్కువ వస్తూ ఉంటుందండి. ఆ విధంగా అమ్మవారికి ఆ ధూపాన్ని అయితే సమర్పించాలి. అలాగే అమ్మవారికి మంగళకరమైన వస్తువులు లక్ష్మీ గవ్వలు కానీ, చిట్టి గాజులు, తామర గింజలు ఇటువంటి వాటిలతో గోమతి చక్రాలు ఇటువంటి వాటిలతో అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిట్టి గాజులతో అమ్మవారి అష్టోత్తరం చదువుతూ కూడా పూజ అనేది చేసుకుంటున్నాను. అయితే మరి ఈ ఉప్పు దీపాన్ని పెట్టిన తర్వాత ఆ ఉప్పుని ఏం చేయాలి అనంటే, మనం మార్గశిర లక్ష్మీవారం పూజ చేసుకున్న తర్వాత ముఖ్యంగా అమ్మవారిని ఆ రోజు కదిలించకూడదు. ఆ పీఠాన్ని పెట్టినా, నిత్య పూజ చేసుకునే చోట చేసుకున్నా ఆ రోజు కదిలించకూడదు. మరి మరుసటి రోజు శుక్రవారం అయింది. శుక్రవారం కూడా అమ్మవారిని కదిలించాం కాబట్టి ఇక శనివారం ఉదయం పూజ చేసిన తర్వాత అప్పుడు అమ్మవారికి నైవేద్యం అది పెట్టి, అంటే పండు కానీ పాలుగా నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసిన తర్వాత దీపం ఉండంగా కదిలిస్తాం కదా, దీపం కొండెక్కిన తర్వాత అప్పుడు మీరు ఆ ఉప్పు దీపాన్ని, అంటే మార్గశిర లక్ష్మీవారం పూజ చేసుకుంటే కనుక మీరు గురువారం అంతా కూడా ఆ దీపం కొండెక్కినా అలానే వదిలేయండి. శుక్రవారం కూడా అలానే వదిలేయండి. శనివారం ఉదయం కూడా మామూలు దీపపు కుందుల్లో పూజ చేసిన తర్వాత అప్పుడు అమ్మవారిని కదిలించి తీసేస్తారు కదా, ఆ తర్వాత ఆ ప్రమిదలన్నీ తీసేసి ఉప్పు ఏదైతే ఉందో ఆ ఉప్పుని ఒక వాటర్లో పడిన ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో పోసేయండి. ఆ ఉప్పుని పోసేసి అది కరిగిపోతున్న తర్వాత ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసేయండి. ఎవ్వరు తొక్కే ప్రదేశంలో అసలు పోయకూడదు. షింకుల్లో పోస్తున్నారు కూడా కొంతమంది. ఆ షింకుల్లో పోయాలన్నా కూడా ఆ షింక్ అంతా కూడా చాలా నీట్గా ఉండాలి. అంటే మనం తిన్న గిన్నెలు కానీ ఎంగిలి కానీ ఏమీ ఉండకూడదు ఆ షింక్లో. ఆ షింక్ అంతా నీట్గా ఉన్నప్పుడు పారపండి. ఎందుకంటే అందరికీ కూడా చెట్లు, సిటీస్లో ఉన్న వాళ్ళకి చెట్ల దగ్గరికి వెళ్ళిపోయడానికి అవ్వదు కనుక అలా చేయండి. అలా చేసినప్పుడు మాత్రం షింక్ అంతా కూడా చాలా నీట్గా ఉండాలి, క్లీన్గా ఉన్నప్పుడే. ఆ ఉప్పుని ఆ విధంగా కరిగేసిన తర్వాత మాత్రమే పారపోయాలి. ఎక్కడా కూడా తొక్కే ప్రదేశంలో మాత్రం వేయవద్దు. అంటే మీరు గురువారం లక్ష్మీ పూజ రోజు ఈ విధంగా ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం కొండెక్కిపోయినా కూడా ఆ గురువారం శుక్రవారం అంతా కూడా ఆ పూజా మందిరంలో ఆ ఉప్పు ప్రమిదని అన్నిటినీ అలానే ఉంచేయండి. అందుకనే వెలిగించుకునేటప్పుడే చూసుకుని ఒక పక్కగా వెలిగించుకోండి. ఎందుకంటే శుక్రవారం మళ్ళీ మనం అమ్మవారికి పూజ చేసుకుంటాం కనుక అలానే ఉంచాలి కదా పక్కగా. అందుకని చెప్పి చూసుకొని మీరు ఒక పక్కగా ఆ దీపాన్ని అయితే వెలిగించండి. వెలిగించి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఐశ్వర్య దీపం కొండెక్కాక మాత్రం ఉప్పును ఆ విధంగా చేయాలి. మీరు ఈ దీపం పెట్టదలుచుకుంటే ఎవ్రీ వీక్, అంటే ప్రతి లక్ష్మీవారం కూడా పెట్టుకోవచ్చు. లేదా మీరు మీ సమస్య చెప్పుకొని ఆ ఆర్థిక సమస్యలు తీరిపోతే ఇన్ని వారాలు చేసుకుంటామని కూడా అమ్మవారికి మొక్కుకొని దీంట్లో ఐశ్వర్య ముగ్గు వేసుకోవడం కూడా ఉంటుంది. వస్తే కనుక మీరు ఐశ్వర్య ముగ్గు కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఆ ముగ్గులో ఈ దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చు. ఏవైతే మట్టి ప్రమిదల్ని యూజ్ చేశారో ఆ మట్టి ప్రమిదల్ని మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ ఈసారి మీరు వెలిగించుకున్నప్పుడు వాడుకోవచ్చు. ఆ పంచగవ్య ఐశ్వర్య దీపారాధన వెలిగించిన వాళ్ళైతే కనుక ఆ పంచగవ్యం అంతా కూడా పూర్తిగా మొత్తం వెలుగుతూ ఇదైపోయి మనకు ఒక బూడిదలాగా వచ్చేస్తుందండి. అది తీసి మాత్రం కొంచెం నుదుటిన బొట్టులాగా ధరించి మిగతా అంతా కూడా అక్కడ చెట్టు మొదట్లో అయితే వేసేయండి. లేదా వాటర్లో కలిపేసేసి చెట్టు మొదట్లో పోసేయండి. ఈ విధంగా మాత్రం పంచగవ్య ఐశ్వర్య దీపం పెట్టినప్పుడు మాత్రం ఈ విధంగా చేయాలి. అమ్మవారికి 2 పూట్ల కూడా పూజ చేయాలి. శుక్రవారం కూడా పూజ చేసి శనివారం మాత్రమే కదిలించి తీసేసి అప్పుడు ఆ ఉప్పుని నేను ఇంతకు చెప్పిన విధంగా అయితే చేసేయండి. అయితే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారాలు చేస్తాం కదండి, ఇది మంగళవారం కూడా చేసుకోవచ్చు, శుక్రవారం కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఏదైనా మంగళవారం మార్గశిర లక్ష్మీవారాలు చేయట్లేదు అనుకున్నప్పుడైతే కనుక మీరు శుక్రవారం చేసుకోవచ్చు, లేదా మంగళవారం అయినా సరే అమ్మవారికి పూజ చేసుకొని ఈ విధంగా ఐశ్వర్య దీపాన్ని అయితే వెలిగించవచ్చు. మనం పూజ చేసుకుంటున్నప్పుడు కూడా అమ్మవారికి ఏ విధైతే పూజ చేస్తున్నామో అలాగే ఈ దీపం దగ్గర కూడా 2 అక్షంత గింజలు వేస్తూ కూడా పూజను చేసుకోవాలి. కనకదార స్తోత్రాన్ని పఠిస్తున్నప్పుడైతే ఒకవేళ మీకు పఠించడం కానీ లేదా వినటం కానీ చేస్తున్నట్లయితే కనుక ఆ దీపం దగ్గరే అక్షింతలు వేస్తూ కూడా పూజ అనేది చేసుకోండి. ఈ విధంగా అయితే ఐశ్వర్య దీపారాధనతో మార్గశిర 2వ లక్ష్మీవారం మనం ఈ విధంగా పూజ చేసుకోవాలి. ఒకవేళ ఈ వారం కుదరకపోతే మిగతా వచ్చే 3 వారాల్లో ఎప్పుడైనా సరే మొత్తంగా 5 వారాలు కదా, ఆల్రెడీ మనకి మొదటి వారం అయిపోయింది, ఇది 2వ వారం, ఈ 21వ తారీఖు. 2వ వారం కూడా కుదరకపోతే కనుక మిగతా వచ్చే 3 వారాలు కూడా అమ్మవారికి ఈ విధంగా పూజ అనేది చేసుకోవచ్చు. ఇదండి మార్గశిర 2వ లక్ష్మీవారం పూజా విధానం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అప్పటి వరకు సెలవు.